యేసుక్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మనందరికీ కృపా సమాధానం కలుగునుగాక. ఆమెన్. రైట్. గత వారము ఏ వాక్యము విన్నారు? ఎవరికైనా గుర్తుందా? ఏం విన్నారు? ఇంకా 5 వస్త్రాలు. ఏమిటది? జాలి, ఎంత శ్రద్ధతో విన్నాము మనం. మర్చిపోయారు అప్పుడే. ఏం చేస్తాం బ్రదర్, వారం అంతా ఇన్ని పనులు ఉన్నాయి, ఏమేమి జ్ఞాపకం పెట్టుకోవాలి బ్రదర్ మేము? అవునా? అంతే కదా మరి. పనుల బిజీలోని మనం కొన్నిసార్లు దేవుని మాటలు కూడా మర్చిపోతూ ఉంటాం. కాపర్లు పాపం ఏం చేస్తాం, మా పని చెప్పుకుంటూ వెళ్ళటమే. రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నాను. ఒక పెద్ద ప్రళయం రాబోతుంది. సడన్గా అనౌన్స్మెంట్స్ ప్రారంభమయ్యాయి. మీరు త్వరగా మీ ఇల్లులు ఖాళీ చేసి బయలుదేరాలి, పెద్ద ప్రళయము రాబోచున్నది, లేకపోతే అందరూ మరణిస్తారు, ఆస్తిపాస్తులు నష్టపోతాయి, మీ ప్రాణాలు కూడా పోతాయి, త్వరగా ఈ ప్రాంతంని ఖాళీ చేయాలి అని వాళ్ళు ఏం చేస్తారు, మైక్రోఫోన్స్లో సహజంగా ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు, లేకపోతే సునామీకి రాకముందు కొన్ని సూచనలు మనకి తెలియజేస్తారు. అవునా కదా? చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మహానుభావులు ఉంటారు, ఎన్నిసార్లు చెప్పారులే. ఏమిటంట? ఎన్నిసార్లు చెప్పారులే, పోయినసారి అలాగే అన్నారు, ఏ సునామీ రాలేదు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఏం అవ్వదులే అని చెప్పి కొంతమంది మొండోళ్ళు ఉంటారండి. ఏమిటంట? వింటారు కానీ విన్నదాని ప్రకారము ఉన్నారు మన మధ్యలో ఎవరైనా అలాంటి వాళ్ళు? ఇప్పుడు సహజంగా ఒక ఫైర్ ఇంజిన్ వెళ్తున్నప్పుడు ఏం వినిపిస్తుంది మనకి? ఏం వినిపిస్తుంది? అరే చెప్పండి అబ్బా, ఎందుకు సైరన్ వినిపిస్తుంది? ఎందుకు సైరన్ మోగించుకుంటూ వెళ్తారు? అరే చెప్పండి. కరెక్ట్ కదా? సో అపాయము నుండి వాళ్ళని కాపాడాలి కాబట్టి, మేము త్వరగా వెళ్ళాలి కాబట్టి ఈ సైరన్ మీరు వింటే మాకు దారిస్తారు. అంబులెన్స్ కూడా ఒక సైరన్ ఉంటుంది, పోలీసు వాళ్ళకి ఒక సైరన్ ఉంటుంది. అది విన్నప్పుడు సహజంగా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, మన వెనకాల పోలీస్ సైరన్ మోగిందనుకో ఎంత భయమో. వాడు తప్పు చేయకపోయినా కూడా సైరన్ మోగితే చాలు వాడు గుండె ఆగిపోతుంది. నేను ఏమైనా పొరపాటు చేసినా హెల్మెట్, లైసెన్స్ అన్నీ ఎన్ని గుర్తుకొస్తాయో ఆ సమయంలో వాడికి. సహజంగా అమెరికాలోని ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక వెహికల్ని ఆపాలంటే ఆ వెహికల్ వెనకాలకి వెళ్ళి సైరన్ మోగుతూ ఆ వెహికల్ని మెల్లిగా పక్కకి తీసుకొని వెళ్ళి ఆపి వాళ్ళతో మాట్లాడతారనమాట, చెక్ చేస్తారు డాక్యుమెంట్స్. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏమి వింటున్నాము? మనం వింటున్నామా, లేకపోతే విన్నట్టు నటిస్తున్నామా? లేకపోతే విన్నా కూడా పోతే పోనీ మనకి ఏమి లాభం? వినుట వల్ల మనకి ఏమైనా లాభమా? ఏదో వెళ్తున్నాము, ఏదో వింటున్నాము అంతవరకైనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? సో ఈరోజు వాక్య సందేశము మీరు వింటున్నారా టైటిల్. ఏమిటంట? అందుకనే ప్రారంభంలో అడిగాను, గత వారము ఏం విన్నారు అంటే కొంతమంది చెప్పగలిగారు. ఎవరైనా ఇక్కడికి పిలిచి గత వారం నేను బోధించిందంతా చెప్పమంటే చెప్తారా? ఎందుకంటే మనం వినలేదు కాబట్టి. మనకి నచ్చిందే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మనం ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు బుఫే సిస్టము, ఏం బుఫే సిస్టము ఏందో, అది తిన్నదేమో మళ్ళీ అక్కడికి కూడా పోయి పప్పు అన్నమే తింటాడు వాడు. బుఫే సిస్టమ్ ఉంటుంది, చాయిస్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అలాగే తయారైంది దేవుని వాక్యం. చాలామందికి వాళ్ళకి ఇష్టం ఉన్నది మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు, వారికి నచ్చనిదేమో వాళ్ళకి చెప్పినా కూడా ఏమిటంట, వారిని గద్దిస్తే ఆ గద్దింపు వాక్యము వారు వినిపించుకోరు. వారిని హెచ్చరిస్తే ఆ హెచ్చరించిన వాక్యానుసారంగా వారి జీవితాన్ని మార్చుకోవటానికి వారు అంగీకరించరు. మీరు వర్ధిల్లుతారు, మీకు బోల్డ్ అంతా ఏమిటంట డబ్బులు వస్తాయి. పాస్టర్ గారు ఎంత చక్కటి వాక్యం చెప్పారండి.
గద్దించిన స్థలములోని, గద్దించిన చోటులోని చాలా తక్కువ మంది చేరుతారంట. ఎక్కడైతే ఎక్కువ ఆశీర్వాదాల గురించి మాట్లాడతారో అక్కడే ఎక్కువ మంది పోగుతారంట. ఎందుకంటే వాళ్ళ జీవితాల్ని మార్చుకోవటానికి వాళ్ళు అంగీకరించడం లేదు, అవన్నీ వినటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. కానీ దేవుని వాక్యం ఏమి చెప్తుందో, ఆర్ యు హియరింగ్ అండ్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? మొట్టమొదటిది, మనం ఏదైనా వినటానికి త్వరపడాలి, చెడుని కాదు. చెడుని వినటానికి చాలామంది ఇష్టపడుతున్నారు, చాలా త్వరపడతారు. ఈరోజు టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ చూసినా, ఎవరితో ఏది మాట్లాడినా మనకి ఎక్కువగా వినిపించేవి ఏంటి వార్తలు? మంచి వార్తలు, చెడు వార్తలు. పలానా ఓడు పలానా వ్యక్తి గురించి ఏం చెప్పాడో ఎంత చక్కగా వింటామే. నిజంగా ఆశ్చర్యపోతానండి. వాడు మాట్లాడిన ప్రతి మాట చక్కగా వీడు జ్ఞాపకం చేసుకొని చెప్తాడు. అరే చెప్తాను చూడు వాడు ఏమేమి చెప్పాడో. ఫేస్బుక్లో వాడు చూస్తూ ఉంటాడు కదా, ఉన్నారు తెలుసు నాకు, చాలామంది ఉన్నారు. మళ్ళీ వీడు వెళ్ళి నువ్వు కూడా చూడరా, వాడు ఏం చెప్పాడో నువ్వు కూడా విను. ఇలాంటి పరిస్థితుల్లోని చాలామంది క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. అయితే దేవుడు సహజంగా మనం 3 కోతుల్ని చూస్తాం, అవునా? ఏమిటి ఆ 3 కోతులు ఏం చేస్తాయంట? నాకు వినిపిలే. మనం ఏ కోతో? మనం ఏ కోతో? చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడకూడదు. కానీ ఈరోజు లోకం ఎలా అయిపోయిందంటే, మంచి చూడొద్దు, మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు, దాన్ని ఉల్టా చేసేసినారు. ఈరోజు చెడే మాట్లాడాలి. చెడు మాట్లాడితేనే స్నేహితులు ఎక్కువ మన చుట్టుపక్కల ఉంటారు, అవునా? ఎంత చెడుగా మాట్లాడితే నేను అంతగా హీరోని చేసేస్తారు. నువ్వు ఒక వ్యక్తి గురించి నువ్వు ఎంత చెడ్డగా మాట్లాడితే నువ్వు అంత గొప్ప. చూస్తున్నాం కదా, ఒక వ్యక్తిని నువ్వు కించపరిచి ఎంత మాట్లాడితే నువ్వు హీరో అయిపోతున్నావు, నువ్వు పాపులర్ అయిపోతున్నావు. ఈరోజు సమాజం చెప్తున్నాను, మంచి మాట్లాడు, అబ్బా ఏం వింటాంలే అని చెప్పి ఏదైనా మసాలా పెట్టి వినిపించండి, చక్కగా అందరు. ఇప్పుడు అన్ని ఛానల్స్ కూడా అట్లనే తయారైనాయి, మనం కూడా అట్లనే తయారైనాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో, మీరు ఏం వింటున్నారో, విని ఏమి మాట్లాడుతున్నారో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అది మీ మీదకే నేను వదిలేస్తాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, మొట్టమొదటిగా జేమ్స్ యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము మనం ధ్యానించుకుందాం. వింటున్నారా? ఏమిటంట? యాకోబు అందరు చెప్పండి. లేదు అబ్బాయి, వినలేదు చాలామంది. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక. మీరు ఈ సంగతును ఎరుగుతారని నేను నమ్ముతున్నాను. ఏమిటి ఆ సంగతి? ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును. ప్రతి మనిషి అంట వినుటకు త్వరపడాలంట. మాటలాడుటకు నిదానించువాడు. మాటలాడటానికి వచ్చేటప్పటికి కొంచెం స్లోగా ఉండాలంట. కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపపడేటానికి కూడా చాలా స్లోగా ఉండాలి. అందుకని దేవుడు, మనం 103వ కీర్తనలో చదివాం, ఆయన ఏమిటంట? త్వరగా కోపపడాడంట. ఇప్పుడు దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడా, వినట్లేదా? నాకే వినిపించడం లేదు. దేవుడిని మీ ప్రార్థనలు వింటున్నాడా, వినటం లేదా? ఎందుకు వింటున్నాడు? అరే చెప్పండి, దేవుడు వింటున్నాడా, వినటం లేదా మీ ప్రార్థనలు? అందరు చెప్పండి. వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు? అర్థం కాలే. ఆయన వైపు మనం తిరిగాము కాబట్టి అంటున్నాం. ఓకే. ఇంకా దేవుడు ఎందుకు మన ప్రార్థనలు వింటున్నాడు? అవునా? మన ప్రార్థనలు ఖచ్చితంగా మొరపెట్టండి నేను నీకు ఉత్తరం ఇస్తున్నాడంటే వింటున్నాడు. కానీ దేవుడు చెప్పేది మనం వింటున్నామా? అదే ప్రశ్న ఈరోజు.
మీరు చెప్పేదేమో దేవుడు వినాలంట. ఏమిటంట? మీరు చెప్పేదేమో మీ ప్రార్థన, ప్రభువా నా ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం దయచేయి ప్రభువా, నా ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయి ప్రభువా, నా ప్రార్థనలను ఒక్కసారి దేవుడు అంటాడు, అన్నీ వినమంటున్నావు, నేను చెప్పినవి కొన్ని కూడా నువ్వు వినటం లేదే అని దేవుడు అంటున్నాడు. నువ్వు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నువ్వు వినాలా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. నువ్వు అడిగినదల్లా నేను వినటానికి సిద్ధముగా ఉన్నాను, నేను చెప్పినదల్లా నువ్వు వినటానికి సిద్ధముగా ఉన్నావా అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేస్తారో కానీ నేను చూశానండి, వ్యక్తిగతంగా చూసిన అద్భుతమైన ప్రార్థనలు చేస్తారు, కానీ వాక్యానుసారంగా వారు నడుచుకుంటున్నారా? అబే లేదు. వారు చెప్పినదే దేవుడు వినాలి, దేవుడు చెప్పింది మాత్రము వినే ప్రసక్తే లేదు. ఈరోజు చాలామంది మనము అదే త్రోవలో నడుస్తున్నాం. మనము చెప్పిందే వినేటట్టుగా దేవుడిని మార్చేసామండి. అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళతాం, బాధలో ఉన్నప్పుడు దేవుని, ప్రభువా నా బాధ విను ప్రభువా, నా బాధని చూడు ప్రభువా, నా కష్టాన్ని చూడు. దేవుడు అంటున్నాడు, మరి నేను బాధపడుతున్నది, నేను ఇన్ని మార్లు గాయపరచబడుతున్నాను, మరి నా మాట ఎందుకు వినటం లేదు? మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను మిమ్మల్ని త్రోసి వేయకుండా మీ ప్రార్థనకి చెవియొగ్గి నేను జవాబు దయచేస్తున్నప్పుడు నా మాటకి చెవియొగ్గరు ఎందుకు? మీరు చెప్పినదల్లా నేను చేయటానికి సిద్ధముగా ఉన్నాను మీ తండ్రిగా, మరి నా పిల్లలుగా తండ్రి చెప్పిన మాటకి మీరు ఎందుకు లోబడటం లేదు అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. చాలామంది వింటున్నారు, ఏమైతుంది? సంఘము గడప బయట దాటిన తర్వాత విన్నదంతయు మర్చిపోతున్నారండి. అంటే అంత ఈరోజు క్రైస్తవ్యములోని ఉజ్జీవము లేకుండా ఎందుకు పోయిందంటే కేవలం వినువారుగా మనం మిగిలిపోయాం. యేసుక్రీస్తు ప్రభు ఆంద్రేయుని చూశాడు, సైమన్ అనే పేతురుని చూశాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేశారండి వాళ్ళు? విన్నారా లేదా? విన్నారా లేదా? విన్నారా? మరి మీరు విన్నారా? మీరు విన్నారా? అదే ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. నా శిష్యుల్ని నేను పిలుచుకున్నప్పుడు, నా కుమారులుగా నేను వారిని ఎంచుకున్నప్పుడు, వారిని ఈ లోకములోకి నేను సిద్ధపరిచి వారిని పంపించినప్పుడు, నా యొద్దకి రమ్మన్నప్పుడు వారు సమస్తమును విడిచి నా స్వరము విన్న వెంటనే వారు పనిని కూడా విడిచిపెట్టి, అరే ఇన్ని పనులున్నాయి దేవుని రాజ్యము కోసం, ఇంత సేవ ఉన్నది, ఈ సంఘం ఉన్నది, పరిచర్య ఉన్నది, పరిచర్య భారం ఉన్నది, ఆత్మల భారం ఉన్నది, దేవుడు పిలుస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కడిని. ఇక్కడ వినిపించుకోమే మనము, కానీ ప్రతి ఆదివారం దేవుడు మనల్ని వినాలంట. ప్రతిసారి మనం ప్రార్థించినప్పుడు దేవుడిని మన ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయాలంట. ఏమి న్యాయం అండి ఇది? న్యాయమేనా చెప్పండి? ఏం మనుషులమండి మనము? ఎంత స్వార్థపరులుగా మారిపోయామండి క్రైస్తవులుగా మనం. సంఘానికి ఎంత పని ఉందో, సంఘములో చేయవలసిన సేవ ఎంతగా ఉన్నదో దేవుడు పదే పదే అంటున్నాడు, ఇది నా వధూ సంఘము. ఆయన వధూ సంఘములోనే ఉన్నవాళ్ళు తప్పిపోతున్నారు. భారము లేదే, సువార్త ప్రకటించమంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి పక్కనున్న వారికే మనం చెప్పలేకపోతే అంత బాగా వింటున్నాం అన్నమాట. ఈ వాక్యం ఎన్నిసార్లు విన్నాం మనం? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేసాం మనం? విన్న తర్వాత నాకు వర్తించదు ప్రభువా, ఇది నాకు వర్తించదు ప్రభువా, ఎందుకంటే నేను శిష్యుడిని కాను, నీ బిడ్డని కాను, నాకు ఈ లోకముతోనే సంబంధము, నాకు ఉద్యోగం ఉంటే చాలు, నాకు వ్యాపారం ఉంటే చాలు, నాకు డబ్బు సంపాదనే ముఖ్యము, నీ రాజ్యం ఎట్టా పోతే పోయింది, ఆత్మలు ఎట్టా పోతే పోయింది, నాకేంది? ఈ వాక్యం మాత్రం నాకు ఏమిటి
వర్తించదు ప్రభు. తలగా నిన్ను చేస్తా, ఎస్ ప్రభు, ఈ వాక్యం మాత్రం నాకే. ఏమిటంట? ఎలా అయిపోయామండి క్రైస్తవులు మనం. ఆశీర్వాదపు వచనాలు పలికినప్పుడు ఒక్కొక్కరి ముఖములోని ఎంత ఉద్యోగము, ఎంత ఉత్తేజం వచ్చేస్తుందో. గద్దించేటప్పుడు అబ్బే నాకు కాదు, హెచ్చరించినప్పుడు అది నాకు కాదు, సరి చేసినప్పుడు అది నాకు కానే కాదు. ఆశీర్వాదాలకు పాత్రుణ్ణి మాత్రమే నేను. మన చెవులని ఎలా ట్యూన్ చేసేసుకున్నామో చూడండి మనం. అది కాపర్ది కూడా చాలా తప్పు ఉందండి ఇందులో. ప్రారంభము నుంచి సంఘాలు నిజంగా బోధించవలసిన విషయాలు బోధించి ఉంటే ఈరోజు క్రైస్తవ్యం ఇలాగ ఉండేది కాదండి. దేవుడు డబ్బు సంపాదించుకోవటానికి మనల్ని తన రక్తం పెట్టి కొనుక్కోలేదండి. ఆత్మలు సంపాదించుకోవటానికి ప్రాణాలు పెట్టాడు దేవుడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులంట. ఎవరైతే వాక్యము వింటారో, ఆ వాక్యాన్ని గైకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారు మరీ ధన్యులంట. ఒక ఉపమానము చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఒక విత్తనము లాంటిదంట. ఒకడు వెళుతున్నప్పుడు ఒక విత్తనమేమో ఎక్కడ పడ్డదంట? రాళ్ళు మధ్యలో పడ్డదంట. ఒక విత్తనమేమో ఎక్కడ పడ్డదంట? త్రోవ పక్కన పడ్డదంట. ఒక విత్తనమేమో ముళ్ళ చెట్ల మధ్యలో పడ్డదంట. ఒక విత్తనమేమో మంచి నేల మీద పడ్డదంట. నిజంగా ఇది మంచి నేలైనా? మిమ్మల్నే దేవుడు అడుగుతున్నాడు. దేవుడు విత్తనము, వాక్యము చాలా మంచిది. అది ఫలించుటకే మనకి ఇవ్వబడ్డది దేవుని వాక్యము. ఆ వాక్యమును ఎవడైతే విత్తుకుంటాడో, విత్తిన వాక్యము ప్రకారము ఫలము వాడు నిశ్చయముగా పొందుకుంటాడు. ఈరోజు చాలామంది వింటున్నారు కానీ వాక్యాన్ని హృదయ లోతుల్లో వారు విత్తుకోవటము లేదు. కాబట్టి వారు ప్రతిఫలమును పొందుకోలేకపోతున్నారు. ఎంతమందిని నేను చాలాసార్లు అంటాను, పాస్టర్ వాక్యము ప్రారంభిస్తే సంఘస్థులు చక్కగా దాన్ని ముగిచ్చేస్తారు. దాన్ని వినటము అన్నారండి. దాన్ని వినటం అన్నారు. వినటం అంటే తెలుసా? చెయ్యటము. వినేవాడు. ఇప్పుడు మనం సహజంగా స్కూల్కి వెళ్ళి మాస్టారు మనకి పాఠాలు నేర్పించినప్పుడు మనం వినకపోతే పాస్ అవుతామా? మీరే చెప్పండి. అరే చెప్పండి అబ్బా, అవ్వము కదా. సో మనం వినకపోతే లైఫ్లో మనము అరే చెప్పండి పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? వినకపోతే మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నామో జవాబు మీ దగ్గరే ఉన్నదండి. ఆత్మీయంగా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామో జవాబు మీ దగ్గరే ఉన్నది. ఆత్మ ఫలము ఎందుకు పొందుకోలేకపోతున్నామో, ఆత్మ వరాలలో మనం ఎందుకు ఆపరేట్ చేయలేకపోతున్నామో మీకే జవాబు మీ దగ్గరే ఉన్నది. ఎందుకంటే విన్న వాక్యము మీ హృదయంలో మీరు విత్తుకోవటం లేదు. అది చెవుల్లో పడుతుంది కానీ లోపలికి మాత్రము వెళ్ళటము లేదు. మంచి నేల మీద మంచి విత్తనము పడితే అది మంచి వృక్షమై మంచి ఫలములనే ఇస్తుందంట. ఈరోజు ఫలించే జీవితము. దేవుడు ఏమంటాడంటే ఒక వాక్యములో చెప్తాడు, చెట్టు ఫలింపకపోతే 3 సంవత్సరాలు ఆ యొక్క తోటమాలి టైం ఇస్తాడు. చూస్తాడు. 1 సంవత్సరం వచ్చాడు, ఫలములు ఇవ్వలేదు. 2వ సంవత్సరం వచ్చాడు, ఫలములు ఇవ్వలేదు. 3వ సంవత్సరము చూశాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? గొడ్డెలతో నరికేశాడంట. ఏ చెట్టు అయితే ఫలములు ఇవ్వదో ఆ చెట్టు నరికి వేయబడతాయంట. నరికి వేయబడిన దానిని అగ్నిలో కాల్చి వేస్తారంట. ఈరోజు చాలామంది వింటున్నారు కానీ ఫలాలు వారి జీవితంలో ఏమాత్రము పొందుకునే స్థితిలో కూడా లేరు క్రైస్తవులు. ప్రాముఖ్యంగా యవ్వనస్తులండి.
ఎంతమందిని యవ్వనస్తుల్ని ఎన్ని మార్లు వాక్యము చెప్పినా కూడా మళ్ళీ లోక సంబంధమైన స్నేహము, చెడు స్నేహమే. అరే, పనిపాటు లేకుండా దేవుడు వాక్యం రాసాడా మీకోసము? మాకు పని లేక సమస్తము కాపర్లు వదులుకొని మీకు బోధించడానికి పని లేక ఇక్కడ ఉన్నామా? దేవుడు ఏమంటున్నాడు? వినుట వల్ల మీకు విశ్వాసము కలుగును. అరే, అది కూడా కలగటం లేదే. వినుట వల్ల విశ్వాసము కలుగును. ఏ విశ్వాసము కలిగింది? ఎక్కడుంది మన విశ్వాసము? ఏం అద్భుతాలు చేసాము మనము దేవుని కొరకు, ఏం ఆశ్చర్య కార్యాలు చేసాము దేవుని కొరకు, ఎలాంటి మహత్కార్యములు యేసుక్రీస్తు ప్రభే అన్నాడు యోహాను సువార్తలో, నేను చేసిన వంటి క్రియల కన్నా గొప్ప క్రియలు మీరు. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడంట ఏం చేశారంట? గొప్ప శక్తిని పొందుకున్నారు. ఏంటో తెలుసా? దేనికి పొందుకున్నారు తెలుసా? సాక్షులుగా జీవించుటకు శక్తిని వారు పొందుకున్నారంట. వాక్యము మీ దగ్గరే ఉన్నది, వాక్యము మీ నోటిలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనున్నాడు. ఫలాలేవి, వరాలేవి, అద్భుతాలేవి, సువార్త ఎక్కడ? నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా నేను అన్నాను, సంఘము ప్రారంభించబడిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి మొక్కలు నేను చూడకూడదు. ఏం చేయాలి? మీరందరూ బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఇంకా కొన్ని ఆత్మలను సంఘములో నడిపించే విధంగా మీ బ్రతుకులు మారాలి అని చెప్పాను. ఎంతమందికి ఈ మాట గుర్తుంది? రైట్, చూద్దాం. ఇంకొక సంవత్సరం ఉంది, ఇంకొక సంవత్సరం, ఆ తర్వాత దేవునికి స్తోత్రం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇఫ్ యు మియర్లీ లిసన్ యు డిసీవ్ యువర్ సెల్ఫ్. ఏదో వినాలని వింటే నీవు నిన్ను మోసపరచుకుంటావు అని వాక్యము చెప్తుంది. స్కూల్లో ఒక దైవజనుడు చెప్పాడు ఈ ఒక స్టోరీ. స్కూల్లో అంట, ఇది నిజంగా జరిగింది, స్టోరీ కూడా కాదు. ఆయన క్లాస్మేట్ అంట చక్కగా పాఠాలు, పాస్టర్ అంటున్నాను, పాస్టరే వస్తుంది, మాస్టర్ పాఠాలు చెప్తున్నప్పుడు చక్కగా వినేటోడంట. రెప్ప కూడా కదిలేదు కాదంట. రెప్ప కదలకుండా వాడు పాఠాలు అట్లనే మాస్టర్ని చూస్తూ ఉన్నాడు. ఎంత వాడిని చూసి మాస్టర్ ఇంకా సంతోషముతో, ఆవేశముతో ఇంకా గట్టిగా పాఠాలు చెప్పేవాడు. మాస్టర్ బెల్ కొడితే మాస్టర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరుడు, అరే లేరా, మాస్టర్ వెళ్ళిపోయాడు. వాడికి జబ్బు ఏంటంటే కళ్ళు తెరిచి నిద్రపోయే జబ్బు అంట. ఈరోజు అన్నీ ఉన్నా కూడా చూడగలుగుతున్నాం కానీ చూడలేనట్టే మనం బ్రతుకుతున్నాం, వినగలుగుతున్నాం కానీ వినలేనట్టే మనం ప్రవర్తిస్తున్నాం. బోధించటానికి, మాట్లాడించడానికి నోరున్నా కూడా నోరు లేని వారిగానే మనం బ్రతుకుతున్నాం. ఏమిటండి? దీనికోసమైనా యేసుక్రీస్తు ప్రభు చనిపోయినది? మీరు వినకూడదు, మీరు చూడకూడదు, మీరు మాట్లాడుకోకుండా ఉండాలనే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించాడు. చెప్పండి అమ్మా, ఎప్పుడు నోరు తెరుస్తాము? జగడాలకి నోరు తెరుస్తాం, అవునా? ఒకరినొకరిని తిట్టుకోవటానికి, ద్వేషించుకోవటానికి నోరు తెరుస్తాం, బూతులు చూడటానికి కళ్ళు తెరుస్తాం, చెడు మాటలు వినటానికి చెవులు బాగా ఓపెన్ చేసి వింటాము. అరే, ఇన్ని మార్లు సంఘానికి వెళ్తున్నానే, ఇన్ని వర్తమానాలు నేను వింటున్నానే, దేవుడు చెప్పిన గొప్ప మాటలు నేను వింటున్నానే, ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను? విన్న దాని ప్రకారం నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను? ఎందుకు నేను ఆ విషయాలే మాట్లాడలేకపోతున్నాను ఇతరులతో? సినిమా ముచ్చట్లు మాట్లాడతాను, సీరియల్ గురించి మాట్లాడతాను, వారు చేసిన పాపిష్టి పనుల గురించి మాట్లాడతాను, కానీ దేవుడు చేసిన గొప్ప బలియాగము గురించి నోరు తెరవలేని దౌర్భాగ్యుడిగా నేను బ్రతుకుతున్నానే. ఇన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళినా నోరు తెరవలేకపోతున్నానే. మరి ఏమి వింటున్నాం మనం వినువారుగా ఉండాలా, విని చేయువారుగా ఉండాలా? నాకు ఇదిగో సంఘం చూసారా, ఏది వినాలో అది వింటారు, ఏది వినకూడదు దానికి జవాబు ఇవ్వరు. చెప్పండి, చేయువారుగా ఉండాలా, కేవలం వినువారుగా ఉండాలా?
2 సంవత్సరాలు అయిందా ఈ సంఘానికి వచ్చి? ఏం చేసాము? అన్ని సంఘాలు లాంటిదే ఈ సంఘం కూడా. మనం రెగ్యులర్గా ఆదివారం వెళ్తాం, వాక్యం ఉంటాం, వెళ్ళిపోతాం, మిగతా 6 రోజులు మన పని. దీనికోసం కాదమ్మా నేను సంఘం ఏర్పాటు చేసింది. దేవుడు నన్ను ఇలాంటి సేవ కోసం నిలబెట్టలేదు. 10 మందిని నేను ప్రోత్సహించి వారిని శిష్యులుగా చేసి వారిని కూడా సేవకులుగా ఈ లోకంలో పంపించడానికి దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు. అరే, ఎవరు ముందుకు రారే? కనీసం బైబిల్ స్టడీకి రారే? అరే, వినటానికి ఆసక్తే లేదే? ఎన్ని మార్లు నేను అనౌన్స్మెంట్ చేశాను, బైబిల్ స్టడీ ఎప్పుడు క్లాస్ అంట? బైబిల్ స్టడీ క్లాస్ ఎప్పుడు? విన్నారా? ఏంటోనమ్మా, ఒక ప్రళయం వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో మైక్లో అనౌన్స్ చేస్తే అందరూ రెడీ అయిపోయారంట, బ్యాగులు సర్దుకొని ఇల్లులు ఖాళీ చేసుకొని వారి ప్రాణాలని కాపాడుకోవటానికంట. 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అది భయంకరమైన దినముగా ఉండబోతుంది, నరకములోకి వెళ్ళిపోతారు చాలామంది అని ప్రకటిస్తూ హెచ్చరిస్తూ ఉన్నా కూడా ఎవడు సిద్ధపడాడేంటండి? భలే ఆశ్చర్యం వేస్తుంది. లోకం మీద ఉన్న ప్రాణాలు కాపాడుకోవటానికి ఆశ కలుగుతున్నారు, కానీ మరణించిన తర్వాత నిత్యము తీర్పులోకి వెళ్ళిపోయే ఆత్మల గురించి కాపాడుకునే ఆలోచన కూడా లేదంటే అంత శ్రద్ధగా దేవుని వాక్యం మనము వింటున్నాము. ఇఫ్ యు merely listen, you deceive yourself. When you don't do what you listen to, you forget and commit the same thing again and again. మనం ఎందుకు మరలా చేసిన తప్పే ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఇన్ని సంవత్సరాలకి సంఘానికి చాలాసార్లు లంచం తీసుకోవద్దని సంఘంలో చెప్పామండి. మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అదే పాపిష్టి జబ్బు, అదే పని, లంచం తీసుకోవాలి. అరే, వ్యభిచరించొద్దు, వ్యభిచారులు పరలోక రాజ్యములో చేరరు అని యేసుక్రీస్తు తన నోటి ద్వారా చెప్పారు, శిష్యుల ద్వారా మాట్లాడాడు. వ్యభిచారము మానరే, అబద్ధాలు చెప్పటం ఆపేయండి అని ఎన్ని మార్లు విన్నా అబద్ధాలు మానమే. సరసోక్తు మాటలు, జారత్వము, ఇవన్నీ చెయ్యొద్దు అని ఎన్ని మార్లు విన్నా కూడా మన బ్రతుకులో మార్పు లేదే అంటే అంత శ్రద్ధగా వింటున్నామన్నమాట మనము. అంటే ఎంత గొప్ప విలువ ఇస్తున్నామో యేసు ప్రభువు మాటలకి ఈరోజు ఆలోచిస్తే భయం వేస్తుందండి. ఎంతగా, ఎన్ని వర్షాలు, ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళి మేము బ్రతుకు మార్చుకోకపోతే నరకానికి పోతారు, బ్రతుకు మార్చుకోకపోతే నరకానికి పోతారు, తీర్పు దినం అనేది ఉంది, స్వర్గము నరకము ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు పాపము నుండి రక్షించటానికి ఆయన మరణించాడు, క్షమాపణ ఇవ్వటానికి ఆయన మీకోసం ఈ లోకానికి వచ్చాడు. అన్నీ విన్న తర్వాత మన అలవాటులు మారవే, మన పద్ధతులు మారవే, మన చూపు మారవే, మన ప్రవర్తనలు మారవు, మన చేతలు మారవు. ఏమి వింటున్నాం మరి? శిష్యులు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచినప్పుడు వెంటనే విన్నారంట, వెంటనే లోబడిపోయారంట. మరి మనకేం పోయే కాలం అండి? మనకేం కష్టం అండి? మనం ఎలా అంటే ఈరోజు పని కూడా రేపు చేసుకుందాము. ఏమిటంట? ఈరోజు పని కూడా రేపు చేసుకుందాం. సంఘానికి ఇన్ని పనులు ఉన్నాయి, సంఘములో ఇంత పని చేయాలి. ఎంతమంది ముందుకు వస్తున్నారండి? ఎంతమంది సహాయం చేయటానికి కనీసం ఫోన్ కాల్ చేశారండి? ఏం వింటున్నామో మనము? ఎవరి కోసం పెట్టుకున్నామండి సంఘము? ఎవరిది ఈ సంఘము? మీరే చెప్పండి, ఎవరిది ఈ సంఘము? నాదా, దేవునిదా? నాకు వినిపించలే. దేవునిదేనా నిజంగా? దేవునిదైతే దేవుని కోసం మీరు సమయం ఇవ్వరా? అంటే ఏమని చెప్పాలి నేను? ఏం వింటున్నాం మనము? December 2న మనకి, December 3వ తారీఖున మనకి ఏమున్నది?
థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ అండి. చాలా పనులు ఉంటాయి కదండి, నేనేమైనా పని చేయగలుగుతానా? ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వమంటారా? పాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమంటారా? ఎక్కడికైనా వెళ్ళమంటారా? ఏదైనా తీసుకురమ్మంటారా? ఎన్ని కిలోమీటర్లు నేను తిరుగుతున్నాను ఇన్విటేషన్ కార్డు పంచడానికి ఆ దేవుడికే తెలుసు. ఎన్ని పనులు ఉన్నాయి, మొత్తం పని ఒకే వ్యక్తి చేశాను. డిజైనింగ్ నుండి, ప్రోమోస్ నుండి అన్నీ. నేను ఎన్నో మార్లు చెప్పాను, ఇది లైవ్కి వెళ్ళాలి. యూట్యూబ్లోని అనేక మంది అడుగుతున్నారు, క్వాలిటీ బాగాలేదు. ఎవరికి పట్టింపు లేదండి. ఎక్కడ పోతున్నాయి నేను అదే అంటున్నానండి. సహజంగా ఎన్నిసార్లు ఒక వ్యక్తికి చెప్తే వింటాడండి? 2000 సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నాడంట అండి. ఈ వాక్యము 2000 సంవత్సరాల నుంచి ప్రకటింపబడుతున్నా కూడా ఎంతమంది విన్నారు, ఎంతమంది క్రైస్తవులుగా మారి? ఈరోజు భారతదేశాన్ని మనం తీసుకుందాం, 3% ఉంటామా, 4% మ్యాక్సిమం. వీధికి ఒక సంఘము, వీధికి 10 సంఘాలు, అయినా 3%, 4%. ఎందుకో తెలుసండి? సంఘములో వినువారు మాత్రమే కూర్చుంటున్నారు. సువార్త ప్రకటించడం అనేది వారి బాధ్యత కాదంట, అది వారి చెవులకి వినపడదంట. ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని సంఘాలు కట్టబడినా, సంఘస్థులు సువార్తికులుగా మారపోతే ఆ సంఘము వ్యర్థము. ఆ సంఘము ఉన్నా ఒకటే, ఆ సంఘము లేకపోయినా ఒకటే. మీ బాధ్యత ఏమిటో మీరే నిర్ణయించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మీరు విన్నారు, ఎందుకు పిలిపించుకున్నాడో మీరు ఈ ఒక్కసారి కాదు అనేక మార్లు అనేక సంఘాలకు వెళ్ళి అనేక క్రూసేడ్స్లో మీరు వినుంటారు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. అరే ఇన్ని మార్లు విన్నా, ఈ యొక్క క్రియ చేయటానికి, ఈ కార్యాలు చేయటానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, అయితే నేను లోబడి దేవుని చిత్తానుసారంగా నేను పని చేయాలి. అబ్బే లేదే అంటే ఎంత శ్రద్ధగా మనం వింటున్నామో. ఈరోజు మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకోండి. ఇన్ని సంవత్సరాలు మీరు సంఘానికి వెళ్ళి విన్నారు, ఎన్ని బోధనలు మీకు జ్ఞాపకం ఉన్నాయండి? ఎంతమంది బుక్స్ పెన్స్ తీసుకొని వచ్చి చెప్పిన దాన్ని బట్టి రాసుకుంటున్నారు? ఎవ్వరు చేయటం లేదు. మహా అయితే 4-5 సంఘములో. వాళ్ళకి అవసరం లేదంట ఆ ఒక్క పూట ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, yes లార్డ్, ఓ ఆమేన్ అంటే. వచ్చే వారం ఏం చెప్పానంటే నాకు గుర్తులేదు పాస్టర్ గారు. ఇర్మియా 29వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. మనం మొరపెట్టిన ప్రతిసారి అంట దేవుడు వింటాడంటండి. ఎంత మంచి దేవుడై ఉండాలండి ఆయన. వినని వారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారు మనవల్ని కూడా వినే దేవుడు అంటాయండి ఆయన. ఎంత మంచి దేవుడండి నిజంగా. ఎంత ఓర్పు, ఎంత సహనము. ఇన్ని మార్లు చెప్పినా ఈ ప్రజలు నా మాట వినటం లేదు, నేను ఎందుకు వారి మాట వినాలి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అని చెప్పలేదండి దేవుడు. చూడండి, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. చూడండి, నేను మీ మనవిని ఆలకింతునంట. పోయినసారి మనం చదువుకున్నాము 107వ కీర్తనలో. ఒకసారి చూద్దామండి. నూట 7వ కీర్తన 4వ వచనము, 4, 5, 6 త్వరగా. వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి,
నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మీరు తిండి కోసము, బట్ట కోసము, ఇల్లు కోసము ఏడ్చినప్పుడు దేవుడు తిండి పెట్టాడా? మీరు చెప్పండి. పోషించాడా? ఆదుకున్నాడా? మరి ఆయన మాట వినరేంటండి? ఆయన చెప్పిన దాని ప్రకారం మనం చెయ్యమేంటండి? ఒక కుక్క అంట 3 రోజులు తిండి పెడితే తిండి పెట్టిన వాడిని 3 సంవత్సరాలు మర్చిపోదంటండి. అంత విశ్వాసం అంట కుక్కకి. తప్పుగా అర్థం చేసుకోకండి. నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. కనీసం ఆ కుక్కకు ఉన్న విశ్వాసము మనకున్నదా? 3 రోజులంట ముక్కు ముఖం తెలియని వాడు 3 రోజులు తిండి పెడితే 3 సంవత్సరాలు ఆ వ్యక్తిని మర్చిపోదంటండి ఆ కుక్క. ఆ 3 రోజుల తర్వాత వాడు 3 సంవత్సరాలు తిండి పెట్టకపోయినా దాని ముందు నిలబడినప్పుడు తోక ఊపుకుంటూ వస్తుందంట. ఎంత విశ్వాసం అండి! ఎన్ని సంవత్సరాలు తిండి పెట్టాడండి దేవుడు మనకి? ఎన్ని సంవత్సరాలు పోషించాడండి? ఆరోగ్యము క్షీణించకుండా, మన శరీరాలు పాడవకుండా నిత్యము కాపాడుతున్నవాడు మాట వినకపోతే అసలు ఏం మనుషులమండి మనము? మీరే చెప్పండి. సువార్త ప్రకటించడానికి ఎందుకమ్మా అంత కష్టము? బయటికి వెళ్ళి 10 మందికి యేసుక్రీస్తు సర్వలోక సృష్టికర్త, నిజమైన దేవుడి గురించి మాట్లాడటానికి ఎందుకు అంత కష్టము? ఎన్ని మార్లు యేసుక్రీస్తు ఎవరో మీకు తెలుసా తెలియదా? ముందు అది చెప్పేయండి. నాకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు అన్నవారు చేతులు ఎత్తండి. అందరికీ తెలుసు. చెప్దామమ్మా, విన్న వాక్యాన్ని 10 మందికి వినిపిద్దాము. am I right or am I wrong, brother? వాళ్ళు అల్లాడిపోయారంట అరణ్యములో. దిక్కు లేదంట, పురము లేదంట వారికి. వారు ఎంత తిరుగుబాటు చేశారు అరణ్యములో. అయినా మొరపెట్టినప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు, ఆకలితో మలమల మాడిపోతున్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి వాళ్ళకి తిండి పెట్టాడంటండి. వాళ్ళు దేవుడు మాట వినకపోయినా దేవుడు వారి మాట విన్నాడంటండి. ఇలాంటి మంచి దేవుడిని ఎందుకు కాదంటాము? ఎందుకు ఆయన మాటల్ని తిరస్కరిస్తాం మనం? రెండోది చూడండి, 10వ అధ్యాయం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. దేవునికి స్తోత్రం అంట. బంధకాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, నిందలు ఎదుర్కొన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, బ్రతకటమే కష్టము అనుకున్నప్పుడు మీరు మొరపెట్టినప్పుడు దేవుడు కాచి కాపాడా మిమ్మల్ని? లేదా? అది చెప్పండి అబ్బా. మీరు చెప్పినదల్లా ఆయన వినాలి అంటే ఆయన మీ పనివాడు కదా. ఆయన చెప్పిందల్లా మీరు వినటానికి మీరు యజమానులు. అలా మారిపోయిందండి క్రైస్తవ్యము. దేవుడు పనివాడంట, మనం యజమానులంట. మనం చెప్పిందే దేవుడు వినాలంటే దేవుడు చెప్పిందే మనం వినే పొజిషన్లో. మీరే మీ గుండెలు, అమ్మ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇంకొక సంవత్సరము విన్నదాని ప్రకారము బయటికి వెళ్ళండి, మాట్లాడండి. ఎంతమంది ప్రాణాలు, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో, అల్లాడిపోతున్నారు, సత్యము తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు కేకలు మనకి వినిపించటం లేదు. తాగుబోతులుగా తండ్రులు మారిపోయి కుటుంబాల్ని హింసించేస్తున్నారు. ఆ భార్యలు, ఆ తల్లులు కేకలు మనకి వినిపించటం లేదు. ఇంత చెడు జరుగుతుంది, ఇంత కీడు జరుగుతుంది. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నారు, వారి కేకలు మనకి వినిపించటం లేదు. ఇంకా ఏమి వింటున్నాము మనము? ఏం వింటున్నామండి?
ఇంతమంది నశించిపోతున్నా, వారు కేకలు వేస్తున్నా, అయ్యా ఎవరైనా మమ్మల్ని కాపాడండి, ఎవరైనా మాకు రక్షించండి, మా దగ్గర రక్షకుడు ఉన్నాడు కానీ వారి గురించి మీకు చెప్పము. దీనికోసమైనా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మనల్ని రక్షించుకున్నది. నిన్న బైబిల్ స్టడీలో చెప్తున్నాను, పరలోకములో ప్రవేశించాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయండి, చాలా సిద్ధపాటుతనము కావాలి. పరలోకములో ఉత్తినే ప్రవేశించాం. యాజ్ ఐ యామ్ హోలీ బీ ఈ హోలీ. నేను ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నానో మీరు కూడా. నెక్స్ట్ 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్యమును పంపి అంట వారిని స్వస్థపరిచాడు అంటండి దేవుడు. ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తారు, పాస్టర్ హీలింగ్స్, పాస్టర్ హీలింగ్స్, పాస్టర్ హీలింగ్స్. తప్పుగా అనుకోకండి, చాలా మంది హీలింగ్ సంఘాలకి వెళతారు, హీలింగ్స్ పొందుకున్న తర్వాత ఆ తర్వాత దేవుని మాట విననే. మరి ఇంకేం వింటామండి మనం? దేవుని మాటలనే మనం విన్న ప్రకారం మనం బ్రతకకపోతే ఇంకా ఏం మాటలు వింటాం మనం? ఎవరి మాటలు వింటాము? పరలోకపు తండ్రి మాటలే, యేసుక్రీస్తు ప్రాణాలు పెట్టిన వాడు మాటలే మనం వినని పరిస్థితిలో ఉంటే మరి ఎవరి మాటలు మనం వింటాము? ఎంత మంచివాడో తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను, మీరు అధైర్యపరకండి, నేను మీకు ఆదరణకర్తను. ఎంత మంచివాడండి! ఎన్ని విధములుగా ఆలోచిస్తాడండి మన గురించి దేవుడు. నిత్యము మన క్షేమము గురించి ఆలోచించే దేవుడు. అలాంటి దేవుని మాటలు, అలాంటి వాడు ప్రాణాలు పెట్టిన వాడి మాటలు మనం విని మాట ప్రకారం మనం బ్రతికి మన మాట ప్రకారం మనం చేయకపోతే మరి ఏం మాటలు వింటున్నాము సంఘానికి వచ్చి? ఉజ్జీవ కూటములు ఏమిటంట? ఆ రోజుకి అంతే అండి, ఒకరోజు ఉజ్జీవమే, సంవత్సరం అంతా మరలా ఎవరు కనిపించారండి. ఉజ్జీవమా పాడా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అమ్మా, ఏమిటంట? ఎవడైతే ఈ మాట చెప్పున చేస్తారో, విని చేస్తారో, వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడంట. ఈరోజు కాపురాలు ఎందుకు కూలిపోతున్నాయో తెలుసండి? కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయో తెలుసండి? బ్రతుకులు భ్రష్టు ఎందుకు పడుతున్నాయో తెలుసండి? మనం విన్న దాని మీద నిలబడటం లేదు కాబట్టి. ఎంతసేపు మట్టి మీదే పురములు కట్టుకోవటానికి మనం ఆశ కలిగి ఉన్నాము. ఈ వాక్యము బండ లాంటిదండి. ఈ బండని కొడితే జీవపు జలపు ఊటలు ప్రవహిస్తాయండి. ఇది సామాన్యమైన బండ కాదంటే, జీవము ఇచ్చే బండ. ఎన్ని మార్లు, ఎన్ని ఆరాధనలో మనం పాల్గొన్నాం, ఎన్ని పాటలు మనం పాడుకున్నాము. కానీ పాటలు కూడా పెదాల నుండే వస్తుంది కానీ హృదయాల్లో నుండి ఎంతమంది హృదయాంతరంగములో నుండి దేవుణ్ణి స్తుతిస్తున్నారు? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అమ్మా, ఒకవేళ ఏదైనా నాకైతే ఈ సంఘాన్ని ముందుకు తీసుకునే 10 మంది ఉన్నా చక్కగా ఈ లోకాన్ని విడిచిపెట్టి సంతోషంగా వెళ్ళిపోతాను, లేకపోతే కృంగిపోయి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉంటాను. నేను ఇంత సేవ చేసిన తర్వాత 10 మందిని దేవుని కోసం నేను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యుడిగా మిగిలిపోతానండి. ఇన్నిసార్లు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని సందేశాలు మీరు విన్నారు. ఎంతమంది వచ్చారు, బ్రదర్ నేను కూడా మీలా సేవ చేయాలి బ్రదర్, నాకు నేర్పించండి బ్రదర్. బ్రదర్ నా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి బ్రదర్, మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు బ్రదర్. ఇదేనా?
ఇవే విన్నానండి 2 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాలు నాకు ఉద్యోగం లేదు బ్రదర్, అప్పులు పాలైపోయిన బ్రదర్, ఇబ్బంది. నేను విన్నవలసింది ఇవేనండి? సంఘస్థుల నుండి నేను విన్నవలసిన మాటలు ఇవేనా? ఎంత దౌర్భాగ్యం ఆ కాపరికి. బ్రదర్, మొన్న మీరు వర్తమానం చెప్పారు, మా ఊరికి వెళ్ళాను. మా ఊర్లోకి ఈ వర్తమానం చెప్పినప్పుడు ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు, ఆదరించబడ్డారు, ఎంతోమంది బాప్తిజంకు సిద్ధపడ్డారు. అరే, ఎవరు వచ్చి చెప్పరే? మరి ఏం వింటున్నామో, ఏం చేస్తున్నామో, విన్నదంతా ఎక్కడ దాచుకుంటున్నామో? ఎంతమందికి ఎన్ని పాటలు గుర్తున్నాయండి? పాటలు వింటారు కదా, సరే నిజాలు మాట్లాడుకుందాం. సినిమా పాటలు గుర్తున్నాయా మీకు? ఉన్నాయా లేదా చెప్పండి. మీకు టైమే ఉంటాయి కదా, పాపం పేషెంట్స్ గోల వినటానికి మీకు టైం సరిపోదు రోజంతా. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, యవ్వనస్తులు, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా చక్కగా. బో అమాయకులు, వేలు పెట్టిన కొరకని అమాయకులు వీళ్ళంతా, చాలా మంచోళ్ళు. 4 నిమిషాలు పాట అంట, 5 నిమిషాలు పాట అంట. పాటని జ్ఞాపకము చేసుకుంటారు. పాట స్టార్ట్ అయితే ఫినిషింగ్ వరకు వాళ్ళే పాడేస్తారు. వాక్యములో కొన్ని విషయాలు చెప్పమంటే అబ్బే నోరు తెరవరేంటండి? ఏం క్రైస్తవ్యం అండి ఇది? ఏం క్రైస్తవులండి మనము? బాప్తిజం ఇచ్చే యోహాను నోరు తెరిచాడండి. నోరు తెరిచి చెప్పాడు, నా తర్వాత ఇంకొకడు వస్తున్నాడు, నేను వాడు ఏమిటంటాడు, చెప్పుల వారులు విప్పుటకు కూడా నేను అర్హుణ్ణి కాను, పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అని ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు రాకడికి మార్గము సరళపరుస్తూ ఉన్నాడు. మరి మీరేం చేస్తున్నారు? ఆయన రెండో రాకడు, మొదటి రాకడు అయిపోయింది, రెండో రాకడికి బాప్తిజం ఇచ్చే యోహాను లాంటి వారిగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆయన బుర్రగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఎంతకాలము సంఘములో మనకి ఇబ్బంది లేదండి, అదే కుర్చీలో కూర్చొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏం చేయకుండా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇవన్నీ రాసుకోండి అమ్మ దయచేసి. ఎవ్వరు సంఘానికి సిద్ధపడి రారు. చెప్తున్నాను కదండి, సినిమా థియేటర్కి వెళ్ళేలాగానే సంఘాలకి వస్తున్నారు. మా పాస్టర్కి పని లేదు, ఎప్పుడు మమ్మల్ని బాధించేస్తూ ఉంటాడు వాక్యంతో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, మీరు అమ్మ వినండి దయచేసి, నా వలన ఏదైతే నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఏమిటంట? Whatever you hear, put to practice and God will be with you. ఏది వింటావో అది ఆచరణలో పెడితేనే దేవుడు నీకు తోడుగా. నేను చెప్పటం లేదండి, వాక్యం చెప్తుంది అది. If you just hear and do not put into practice, God will not be with you. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము నీలో లేకపోతే దేవుడు నీలో లేనట్టే కదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. టైం ఎంత చూడండి, ఈరోజు వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉందంట. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది,
ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. రోమేల్కి రాసిన పత్రం ఏమిటంటే, ఫెయిత్ కమ్స్ ఓన్లీ బై హియరింగ్. వినుట వల్లనే విశ్వాసము కలుగును, వినుట వల్లనే విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమిటంట? క్రీస్తుని మాట వలనే విశ్వాసము కలుగును. ఇన్ని సంవత్సరాలు నేను బోధించింది ఎవరి గురించి బోధించానండి? అరే చెప్పరేంటి సంగమా? ఎవరి గురించి బోధించాను? ఏనాడైనా క్రీస్తు గురించి బోధించలేదా? బోధించాను. మరి మన విశ్వాసము? నమ్ముట నీ వశమైతే నాకు వినిపించలేదండి. నాకు వినిపించలే. మీకు వినిపించిందా? వినిపించలే. నిజంగా వినిపించుంటే ఈ మాట మీ చెవిలో పడి ఈ మాట ప్రకారం మీరు విశ్వాస క్రియలు చేసేవారండి. ఒక శతాధిపతి విన్నాడంట యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఆ శతాధిపతి నమ్మకస్తుడు కాదు, కానీ విన్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన మాటకి శక్తి ఉన్నది, ఆయనకి గొప్ప అధికారం ఉన్నదని ఆయన గ్రహించి వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు గురించి విని ఆయన దగ్గరికి వచ్చి అన్నాడంట, ఏమిటంట, దాసుడికి ఆరోగ్యము బాగలేదు, మీరు ఒకసారి ఏమంట ఇంటికి రండి అనలేదండి. మీరు ఒక మాట, దేవుడు అంటాడు పద నేను వస్తాను. నా ఇంటికి వచ్చే అంత గొప్పవాడిని నేను కాను. నేను ఏ విధంగా అధికారంలో ఉన్నానో, నా మాటకి ఏ విధంగా లోబడతారో మీరు కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి మీరు ఒక మాట సెలవిస్తే ఆ మాట ప్రకారము వాడు స్వస్థ. ఇలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలీయులలో కూడా ఎన్నడూ చూడలేదు. ఆయన విన్న మాటకి దేవుడిచ్చిన సాక్ష్యము చూడండి. శతాధిపతి అన్యుడు, ఆయన విన్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, నమ్మకముతో వచ్చాడు. ఆయన ఒక్క మాట పలికితే చాలు కార్యం జరుగుతుంది. అరే ఇన్ని సంవత్సరాలు ఇన్ని మాటలు వింటే ఏ కార్యము మన జీవితంలో జరగటం లేదేంటండి? అంటే ఎంత గొప్ప విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నామో క్రైస్తవులుగా ఈరోజు చూడండి. అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు. అరే పోమండి, ఎక్కడికి పోము సువార్త ప్రకటించడానికి? ఆ స్థలాన్ని ఎలా స్వాధీనపరుచుకుంటాము? మలాకి ముగించేస్తాను. 2వ అధ్యాయం 2వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శ్రద్ధగా ఈ మాటని వినండి, దయచేసి శ్రద్ధగా వినండి, చదవండి, ఈ మాటని కూడా ధ్యానించండి. ఈ మాటలను మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరిచినట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. నేను చెప్పటం లేదండి, మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని. అందరికీ ఆశీర్వాదాలు కావాలంట, అందరూ ధనవంతులు అయిపోవాలంట. సంఘాలకి ధనవంతులు అవటానికి ఎవడైనా సంఘానికి వెళ్తాడండి? ఆత్మీయుడుగా మారటానికి సంఘానికి వెళ్తారు, కానీ ధనవంతులు అవటానికి సంఘానికి ఎందుకు వెళ్తారండి? వ్యాపారము చేసుకోండి, సంఘానికి అవసరం లేదు. ఆత్మీయంగా మారటానికి, ఆత్మీయుడిగా జీవించటానికి, ఆత్మానుసారమైన కార్యములు చేయటానికి ఎవడైనా సంఘానికి వెళ్తాడు. కానీ సంఘానికి వెళ్తే నా దగ్గర డబ్బులు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, బంగ్లాలు వచ్చేస్తాయని ఎవడు సంఘానికి వెళ్ళాడండి, వెళ్ళకూడదు కూడా. సంఘానికి వెళ్తే నా బ్రతుకు బాగుపడతాది అని వెళ్ళేవాడు ధన్యుడు. భయం వేస్తుందండి ఈరోజు.
క్రైస్తవులే క్రైస్తవులకి శత్రువులుగా మారిపోయారండి. బయట వారు కాదండి మన శత్రువులు, మనమే ఒకరికొకరు శత్రువుగా మారిపోయామండి. మీరు నా మాట వినకపోతే నేను మీ మాట, హలో వింటున్నారా? చెప్పండి. దేవుని మాట, అందరం అనండి, దేవుని మాట నేను వినకపోతే నా మాట దేవుడు వినడు. ఇదే శాసనము. ఇఫ్ యు డు నాట్ హియర్ అండ్ ఒబే హిజ్ వాయిస్, వై షుడ్ గాడ్ హియర్ యూ? చెప్పండి బ్రదర్. వినే అవసరం ఉందండి దేవునికి? ఆయన మహాకృపని బట్టి ఇంకా వింటున్నాడండి. ఎంతకాలం ఆయన కృపని మనం పరీక్షిస్తూ ఉంటామో, ఎంతకాలం ఆయన ఓర్పు సహనాన్ని మనం పరీక్షిస్తామో మనకి తెలియదు. కానీ దేవుడు కూడా ఒక రోజు వచ్చింది, అందుకనే తీర్పు దినం. ఎందుకంటే ఆయన ఓర్పు సహనాన్ని కోల్పోయే రోజు ఒక రోజు ఉంది, అదే తీర్పు దినము. ఆయన ఓర్పు సహనము కోల్పోయే ఒక రోజు ఉంది. ఆ రోజు ఏంటో తెలుసా? తీర్పు దినము. ఆ తీర్పు దినము నాడు నువ్వు ఎన్ని గోజాడినా, ఎన్ని బ్రతిమాలినా, నువ్వు ఏ ప్రకారం ఏడ్చినా, సాగిలి పడినా, నన్ను క్షమించు అన్నా కూడా అయిపోయింది. నన్ను పరీక్షించింది చాలు, ఇంకా నీ మాటలు నా చెవిలో కూడా నేను పడనివ్వను. నరకమే అయిపోయింది. ఆయన ఓర్పు సహనం దానితో ఫినిష్డ్. రేపు బ్రతుకుంటావా? చెప్పండి, రేపు బ్రతుకుంటావా? తెలియదు కదండి. మరి ఎందుకండి భయం లేదు? ఈరోజు నేను చక్కగా బ్రతకకపోతే, ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చిన అవకాశముని నేను సద్వినియోగము చేసుకోకుండా నేను రేపు చనిపోతే ఏ జవాబు ఇస్తాను నా తండ్రికి? తీర్పు తీర్చువాడు, భీకరుడు ఆయన, అగ్ని జ్వాలల వంటి కనుల గలిగిన వాడు. ఆయన సింహాసనము క్రింద నుండి అగ్ని బయలుదేరుతుంది. అలాంటి వ్యక్తి ముందు నేను ఏ విధంగా నిలబడగలుగుతాను? ఆయన ఇన్ని సంవత్సరాలు చెప్తూనే వస్తున్నాడు, ప్రవక్తుల ద్వారా, శిష్యుల ద్వారా, దాని తర్వాత సేవకుల ద్వారా, ఇంతమంది ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు, వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు వాక్యం. కానీ వినేవారు. అందుకనే అంటాడు, ఈరోజు కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువ. ఎందుకున్నారో తెలుసా? వినేవారు తగ్గిపోయారు కాబట్టి. ఊరికనే చెప్పలేదండి దేవుడు ఆ మాట. అనేక మంది పిలువబడ్డారంట, ఏర్పరచబడిన వారు కొందరు. ఎందుకో తెలుసా? ఆ ఏర్పరచబడిన వారు విన్న వాక్యానుసారంగా జీవించడానికి అంగీకరించారు కాబట్టి. యోహాను 8వ అధ్యాయము 47వ వచనము. అంతే. నువ్వు దేవుని సంబంధివా? మీరే చెప్పండి. మీరు దేవుని సంబంధులేనా? నాకు వినిపించలేదు, సంఘం మాట్లాడండి. మనం వేల సంఖ్యలో లేకపోయినా అందరికీ నోరు ఉంది కదా? నోరుందా? అందరికీ ఉంది. చెప్పండి, మనం దేవుని సంబంధులమా కాదా? దేవుని సంబంధులైతే ఏమని బైబిల్లో ఎవరు చెప్తున్నారు? యోహాను పత్రికలో రాయబడింది. ఏమని రాయబడి ఉంది అక్కడ? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని మాటలు వింటాడంట, విని దాని ప్రకారము చేస్తాడంట. మనం ఎవరు సంబంధులమై ఉన్నామండి? క్రైస్తవులని చెప్పుకుంటే సరిపోదు, నువ్వు దేవుని సంబంధి అయిపోవు. క్రైస్తవులని చెప్పుకుంటే, క్రైస్తవ కుటుంబంలో పుడితే దేవుని సంబంధి అయిపోవు. బాప్తిజము తీసేసుకుంటే దేవుని సంబంధం అయిపోవు. దేవుని మాట, నువ్వు బాప్తిజము తీసుకున్న తర్వాత కూడా దేవుని మాట ప్రకారం నువ్వు జీవించకపోతే బాప్తిజంకి ఏమైనా విలువ ఉందా? నువ్వు తీసుకునే బల్ల, ఆ ద్రాక్షారసానికి ఏమైనా విలువ ఉందా? ఎన్నిసార్లు చెప్పారు మన పెద్దలు, జాన్ విక్రమ్ గారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటా తినకపోతే చాలా మంది బలహీనులుగా మిగిలిపోతారు, కొంతమంది నిద్రించుచున్నారు. అయినా కూడా భయము లేదే? ఎన్ని మార్లు చెప్పుంటారు బ్రదర్ మీరు?
మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. నేను చెప్పటం లేదండి. నాకు బైబిల్ ఎందుకు ఇష్టమో తెలుసా? ఇది ముందు ఒకలాగా మాట్లాడి వెనకాల ఒకలాగా మాట్లాడే గ్రంథం కాదండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఏకైక గ్రంథము మన పరిశుద్ధ గ్రంథము. దీనిని అనుసరించిన వాడు ధన్యుడు. దీన్ని పట్టుకొని దీని ప్రకారము జీవించటానికి ఆశించిన వాడు ధన్యుడు. వాడు పరలోకపు ప్రాప్తి పొందుకుంటాడు. అలాంటి వారు అర్హులు పరలోకానికి ప్రవేశించటానికి. క్రీస్తు బలియాగముని కూడా లెక్క చేయకుండా, ఆయన మాటలు వినకుండా ఇష్టానుసారంగా ఇంకా నువ్వు బ్రతుకుతున్నావంటే అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీవు ఎవరో నేను ఒకరోజు రాబోతుందండి. వినండి దయచేసి ఈ మాట. మీరు ఎవరో నేను, అదేంటి ప్రభువా, నీ నామములో దెయ్యాలు ఎల్లగొట్టిన, నీ నామములో స్వస్థతలు చేసిన నువ్వు ఎవరో నేను ఎరగను. అవన్నీ చేసుకున్నది నీవు నిన్ను ఘనపరచుకోవటానికి, నన్ను మహిమపరచుకోవటానికి కాదు. నువ్వు చేసిన ప్రకారము, నువ్వు చేసిన తర్వాత దాని ప్రకారము నువ్వు జీవించేవా, నువ్వు బోధించిన బోధకులందరూ పరలోకానికి వెళ్ళిపోతారని గ్యారంటీ లేదండి. ఎవడు బోధించి బోధన ప్రకారం వాడు జీవిస్తాడో, ఎవడు క్యారెక్టర్ వాడు కాపాడుకుంటాడో వాడే పరలోకానికి వెళతాడండి. జస్ట్ బికాస్ వీ స్టాండ్ ఆన్ ద పుల్పిట్ వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గో టు హెవెన్. పుల్పిట్ మీద నిల్చొని అద్భుతమైన వర్తమానములు మేము ప్రకటిస్తే పరలోకానికి వెళ్ళిపోవామండి. దాని తర్వాత మా బ్రతుకులు ఎలా ఉంటాయో దేవుడు చూస్తాడు. అందుకనే మీలో అనేకులు బోధకులు కాకుడి, రెట్టింపు తీర్పు మీకు ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. ప్రావర్బ్స్, హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్ళిపోదామండి. హీబ్రూస్ చాప్టర్ 12 verse 25. హీబ్రూస్ చాప్టర్ 3 ఫస్ట్ నుంచి 3 నుంచి స్టార్ట్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. త్వరగా ముగించేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడని. అమ్మా, బోధకుడు ఎప్పుడైనా ఏదైనా చెప్పాడు అనుకోండి, మేము ఎవరి మాటలు పలుకుతున్నాం ఇక్కడ? దేవుని మాటలు. కొంతమంది ఈ మాటలు విన్నప్పుడు వారు హృదయాన్ని కఠినపరుచుకొని ఆ సంఘానికి వెళ్తే బాబోయ్ వాయించేస్తున్నాడు, ఇంకా ఆ సంఘానికి మేము వెళ్ళము. కఠినపరిచేసుకుంటారు హృదయాన్ని. చాలా మంది ఇలా ఉన్నారండి. ఎన్ని మార్లు దేవుడు ఎన్నిసార్లు ఫరోకి దేవుడు సమయం ఇచ్చాడండి. నా ప్రజలని విడిచిపెట్టు, నా ప్రజల్ని విడిచిపెట్టు, నా ప్రజల్ని విడిచిపెట్టు. చివరిగా తన కొడుకుని కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిన వాడు హృదయం ఎంత కఠినముగా మారిపోయింది. ఈరోజు ఎంతోమంది ఉన్నారు, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించు, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించు, ఎంత కఠినమైపోతుందో వారి హృదయము. బైబిల్ అనుసారంగా జీవించు. యవ్వనస్తులకు ముఖ్యంగా ఏదైనా చెప్తే పాస్టర్ మీద కోపము. చెడు స్నేహము చేయొద్దంటే ఆ పాస్టర్ సంఘానికి వెళ్ళరు. మీ బ్రతుకులు మార్చుకోమని చెప్తే, మంచి చెప్తే, దేవుని మాట అనుసారంగా వారికి నేర్పిస్తే అబ్బో ఆ పాస్టర్ అంటే కోపము. కఠినమైపోతుంది ఆ పాస్టర్ పట్ల వారి హృదయం. ఈరోజు ఇలాంటి దుస్థితిలో సంఘాలు ఉన్నాయి. ఆశీర్వాదపు వచనములు వినిపించే పాస్టరే మాకు కావాలి. మమ్మల్ని సరిచేసి, మమ్మల్ని గద్దించి, మమ్మల్ని హెచ్చరించి, మా జీవితాల్ని బాగు చేసే బోధకులు మాకు వద్దు అనే పరిస్థితిగా మారిపోయింది ఈరోజు సంఘము. నాలుగో అధ్యాయం 7వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. వాళ్ళు ఎందుకు ప్రవేశింపలేకపోయారు తెలుసా? విన్నా వారికి విశ్వాసము కలగలేదంట.
నేడు అదే పరిస్థితిలో ఉన్నామా మనము? నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని. మా కఠినపరచుకోకండమ్మా, దయచేసి సంఘాల్ని విడిచిపెట్టకండమ్మా. మీరు కావాలంటే మనసులో నన్ను తిట్టుకోండి, సంఘాన్ని మాత్రం విడిచిపెట్టకండి. కఠినపరచుకోకండి మీ హృదయము. నేను మాట్లాడేది నా మాటలు కాదు, పరలోకములో ఉన్న నా తండ్రి మాటలు. ప్రతి లేఖనము నేను మీకు వినిపిస్తుంది నా సొంత మాటలు కావు, అది పరిశుద్ధమైన గ్రంథములో రాయబడిన మన దేవుని మాటలు. హెబ్రోయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనము. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఏమిటంట? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. నేను ఎవరి కోసం చెప్తున్నామమ్మా? మీ మేలు కోసమా, మీ కీడు కోసమా నేను బోధిస్తుంది? చెప్పండి. మీలో ఏ ఒక్కరైనా వెనక విడవబడితే నేను సంతోషిస్తానా? ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయినా కాపరిగా నాకు చాలా బాధ కలుగుతుందండి. ఆ భారముతోనే నేను చెప్తున్నాను. ఒక్క గొర్రె పిల్ల కూడా తప్పిపోయినా, అన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందని ఏ కాపరి అనుకోడండి. గొర్రెలు కాసేటోడు ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయిందని ఎంత, మీరు చూడండి, ఏ కాపరినైనా చూడండి, గొర్రెలు కాసేటోడిని చూడండి, ఎంత జాగ్రత్తగా కొన్ని పిల్లల్ని సంకల్లో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అన్నీ ఉన్నాయి కదా, ఒకటి కాదండి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాలి, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు చేసిన బలియాగానికి విలువ తెలుసుకోవాలి అనే నా ఆశ. ఆత్మలు రక్షింపబడాలి. డబ్బు సంపాదించుకోవాలంటే నాకు ఇది అవసరం లేదండి. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు. డబ్బు కోసం రాలేదండి, ఆత్మల కోసం. నేను ఎప్పుడు ఇదే అంటానండి, ఆత్మలు సంపాదించుకోవటానికి దేవుడు నన్ను సంఘాన్ని కట్టమని చెప్పాడు, డబ్బులు సంపాదించుకోవటానికి కాదు. ఈరోజు మీరే అనండి, ఏ ఒక్కరైనా నాకు అప్పు ఇచ్చాడా సంఘములోని? ఏ ఒక్కరినైనా అప్పు కోసం నేను చెయ్యి చాచానా? మీరే చెప్పండి. నా వ్యక్తిగత అవసరాల కోసము సంఘము నుండి ఏ రోజైనా నేను ఆ మాటలు వినరు. ఎందుకో తెలుసా? యెహోవా నా కాపరి అని నేను విన్నాను, నేను నమ్మాను, నాకు లేమియు కలగదని నేను విశ్వసించాను. దేవునికి స్తోత్రము. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడని విశ్వాసము నాకు ఉందండి. ఆయన మన విడువడు, ఎన్నడూ ఎడబాయడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము ముగించేసి అండర్లైన్ చేసుకోండి దయచేసి. డిసెంబర్ 3 ఏమున్నదండి? ఏమున్నదండి? 2వ వార్షికోత్సవం. మీకు ఏదైనా చేయాలనుకున్నా కూడా, మీకు ఏదైనా తలాంతు ఉన్నా కూడా, మీకు ఏదైనా స్కిట్స్ ఉన్నా, స్పెషల్ టాలెంట్స్ ఉన్నా ఉపయోగించండి సంఘం కొరకు. మీ ఆస్తుపాస్తులు అడగటం లేదు, మీ ధనాన్ని అడగటం లేదు. మీ దగ్గర ఏదైనా ఐడియాస్, ఏదైనా తలాంతులు ఉంటే సంఘం కోసం ఉపయోగించండి అమ్మా. అంతే నేను కోరుకుంటుంది మీ దగ్గర. చదవండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనము ముగించేసి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, తమను తాము ఎవడు తగ్గించుకుంటాడో తెలుసండి? ఆయన మాట వినటానికి ఎవడైతే అంగీకరిస్తాడో వాడే దేవునికి ముందు తగ్గించుకుంటాడు, దేవుని మాటకి లోబడతాడు. ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. నీవు ఒక్కడు లోబడితే అంట నీ ప్రార్థన విని దేవుడు ఏమిటంట?
దేశం సంగతి ఉండి ముందు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాము రండి, మోకరిద్దాము. ఎందుకు ప్రభువా విన్న ప్రకారము నేను చెయ్యలేకపోతున్నాను? ప్రతిసారి ప్రార్థన కేవలము నా అవసరతల కోసం, నా కుటుంబ అవసరతల కోసము, నా ధనము కోసము, ఉద్యోగాల కోసము, ఈ శరీర ఇచ్ఛల కోసము, సుఖభోగాల కోసమే నేను ఎల్లప్పుడూ నీ దగ్గరకు వస్తున్నానే కానీ ఆత్మీయంగా జీవించాలి అని నువ్వు ఎన్ని మార్లు చెప్పినా నేను వినిపించుకొని పరిస్థితిలో ఉన్నందుకు నన్ను క్షమించు. ఎవ్వరూ మౌనంగా ఉండకండి దయచేసి. ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నా నాలో చలనము లేదు ప్రభు. నాలో నాయన సువార్త ప్రకటించాలనే ఆశ కూడా లేదు ప్రభు. నేను పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో కూడా సాక్షుడుగా జీవించలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభు. నువ్వు ఎన్ని చెప్పినా వినకపోయినా, నేను ఎన్ని చెప్పినా నువ్వు వింటున్నందుకు ప్రభువా ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకున్నాను తండ్రి. క్షమించు నాయన మమ్మల్ని, మా అజ్ఞానాన్ని క్షమించు ప్రభువా. ఆత్మీయులుగా మమ్మల్ని జీవించమన్నావు, శరీరాన్ని భూస్థాపితము చేయమన్నావు, శరీర సంబంధమైన వాటినన్నిటినీ భూస్థాపితము చేయమన్నావు. కొలొస్సీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడావు ప్రభువా. ఇంకా నువ్వు కాదు జీవిస్తుంది, నీలో యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు అన్నట్లు జీవించు. అయినా విన్నాను నాయన, వింటూనే ఉన్నాను నాయన, కానీ నీలా జీవించటానికి ఏమాత్రం ఆశపడటం లేదు తండ్రి. అయినా మా బ్రతుకులని మార్చు ప్రభు. ఈ దినం నీవు నాతో మాట్లాడేవు ప్రభు. ఈ దినం మాతో మాట్లాడినందుకు తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు మేము మర్చిపోకుండా అది హృదయ లోతుల్లో భద్రపరుచుకునే కృపని మాకు దయచేయండి. ఈ వాక్యము మా జీవితములో మంచి ఫలములు నాయన ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ వాక్యము ఫలింపబడాలి యేసు నామములో నాయన తండ్రి. మేము కేవలము వినువారుగా కాదు, చెయ్యువారుగా ఉన్నట్లు మా బ్రతుకులని మార్చు యేసయ్యా. దేవుని సంబంధులు దేవుని మాట ప్రకారము జీవిస్తారు. నాయనా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో, ఏ విధంగా నాయన వ్యతిరేకించకుండా ప్రతి ఆజ్ఞను గైకొని జీవించాడో, అదే కృపని మాకు కూడా దయచేయమని సంఘముగా ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ మార్గముని అనుసరించే వారముగా మమ్మల్ని మార్చండి, మలచండి ప్రభు. నీ వాక్యము సజీవమైనది తండ్రి, బలమైనది తండ్రి, రెండంచుల ఖడ్గము కన్నా పదునైనది నాయన ప్రభు. అది ఎముకల్లోకి మూలుగులోకి చొచ్చుకుపోయేంత శక్తి కలిగిన వాక్యము నాయన ప్రభు. నూతన సృష్టిగా చేయగలిగేది నీ వాక్యమే. అయినా ఈ రోజు నుండి మా వినే తీరుని మేము మార్చుకోవాలి ప్రభు. విన్నదంతయు ఎన్నడూ ఈరోజు మొదలుకొని క్రీస్తు రెండో రాకడ పర్యంతరము వరకు విన్నదంతయు మేము మర్చిపోకుండా విన్న దాని ప్రకారము చేసే మనస్సుని, హృదయముని మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ మంచి దినము నీ కృపలో మాకు దయచేసినందుకు, వాక్య ప్రకారం మా జీవితాన్ని మార్చుకోవటానికి మరొక్క దినము మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా ఈ ప్రార్థన నువ్వు విన్నావని, మా బ్రతుకులు నువ్వు మార్చబోతున్నావని నమ్ముతూ, ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.